మీరెప్పుడైనా గమనించారా? మన వెహికల్స్‌కి కొన్ని నంబర్ ప్లేట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అది అందరికీ తెలిసిందే. కానీ ఆ నంబర్ ప్లేట్స్‌కి కొన్ని కలర్స్‌లో అయితే ఉంటాయన్నమాట. ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క స్థాయి బట్టి ఉంటదనమాట. అంటే ఆ కలర్ బట్టి ఆ కార్‌లో ఉన్న పర్సన్ ఏం చేస్తారు, ఏంటి ఆ కారు గానీ, వెహికల్స్ గానీ దేనికి యూజ్ చేస్తారనేది ఆ నంబర్ ప్లేట్ ద్వారా తెలుస్తదనమాట. సో, ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. వైట్ కలర్ వచ్చేసి అది మన ప్రైవేట్ కలర్ కమర్షియల్‌గా యూజ్ చేసుకున్నదనమాట. అంటే మన ఓన్ కార్ అనమాట అది. సెకండ్ వచ్చేసి యెల్లో నంబర్ ప్లేట్. ఇదైతే మన టాక్సీస్‌కి అనమాట. ఎక్కువగా మనం చూస్తుంటే ఆటోస్‌కుంటే కొన్ని కార్‌లు కూడా ఉంటాయన్నమాట యెల్లో నంబర్ ప్లేట్. సో, యెల్లో నంబర్ ప్లేట్ గానీ ఏదైనా ఉంటే అది మనకి ట్రావెలింగ్ టాక్సీస్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట ప్రయాణికుల కోసం. థర్డ్ వచ్చేసి గ్రీన్ నంబర్ ప్లేట్ అనమాట. ఇదైతే ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్‌కి మాత్రమే గ్రీన్ నంబర్ ప్లేట్ అయితే ఉంటదనమాట. సో, ఎగ్జాంపుల్ కార్ కావచ్చు, బైక్ కావచ్చు. సో, నంబర్ ప్లేట్ కానీ గ్రీన్ కలర్ ఏదన్నా ఉంటే అది దానికైతే యూజ్ అవుతదనమాట. ఫోర్త్ నంబర్ ప్లేట్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సో, ఈ రెడ్ కలర్ నంబర్ ప్లేట్ వచ్చేసి ఓన్లీ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇదైతే ఓన్లీ 1 మంత్ వరకే ఎలిజిబిలిటీ అయితే ఉంటదనమాట ఇది. ఫిఫ్త్ నంబర్ ప్లేట్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. సో, ఈ బ్లాక్ కలర్ ఏంటంటే లగ్జరీ హోటల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న వెహికల్స్‌కి మాత్రమే ఇవైతే వాడతారనమాట. అంటే హోటల్స్ పర్పస్ కోసం బ్లాక్ కలర్ నంబర్ ప్లేట్ అనేది వాడుతూ ఉంటారనమాట. సిక్స్త్ నంబర్ ప్లేట్ వచ్చేసి భారత్ సిరీస్ అనమాట. సో, ఇది కూడా రెడ్ కలర్‌లో ఉంటది. అంటే రెడ్ కలర్ మీద ఒక లోగో అనేది ఉంటదనమాట. ఆ లోగో బట్టి కేంద్ర ప్రభుత్వం ఇలాంటివన్నీ ఎవరైతే రాష్ట్రాల్లో అయితే ఉన్నారో ఈ మంత్రులు గానీ ఇలాంటి ఆటిలకి గూడా ఈ రెడ్ కలర్ పైన ఒక లోగో అనేది ఉంటదనమాట. ఎగ్జాంపుల్ 3 స్టార్స్, 2 స్టార్స్, 1 స్టార్. సో, ఇలాంటి వాటిని బట్టి మనం అయితే వాళ్ళు ఏ స్థాయి బట్టి ఉన్నారో ఆ నంబర్ ప్లేట్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటదనమాట. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇందులో నేను ఏమైనా మిస్ అయితే నంబర్ ప్లేట్స్ మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి.